ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లలో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. లేటెస్ట్ ఫీచర్స్తో వేగవంతంగా తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ ఇప్పుడు అప్డేట్ అయింది. సో మీరు కూడా అప్డేట్ అయిపోండి. అట్ ద సేమ్ టైం ఎవరైనా కనుక ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనుకున్నంత పనిచేశాడు ఎలాన్ మస్క్. ట్రంప్ కి షాక్ ఇచ్చాడు. కొత్త పార్టీ అవసరమా? ఇటు అమెరికాలో కొత్త పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఉందంటూ నిన్న పోల్ పెట్టాడుగా. పెట్టిన కొద్ది గంటల వ్యవధిలోని తన కొత్త పార్టీ పేరు చెప్పకనే చెప్పేశాడు ఎలాన్ మస్క్. మరి కాసేపట్లో ఆ పేరుని చూపించబోతున్నాను. అమెరికాలో ఎందుకు నేను అమెరికా అన్నానంటే కనుక ఇంతవరకు అమెరికాలో రెండు పార్టీలు మాత్రమే వినిపించాయి. ఒకటి డెమోక్రాట్లు, రెండోది రిపబ్లికన్లు. అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు. ఇప్పుడు ఇంకొక పార్టీ, కొత్త పార్టీ ఉద్భవించిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దానికి ఇప్పుడు అడుగు వేశాడు ఎలాన్ మస్క్. ప్రపంచ టెక్ దిగ్గజం, దాంతోపాటు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు అమెరికాలో కొత్త పార్టీకి సిద్ధమయ్యాడు. కొద్దిసేపటి క్రితం, ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఎలాన్ మస్క్ పెట్టిన పోస్ట్ ఇది. Is it time to create a new political party in America that actually represents the 80% in the middle అంటూ చెప్తున్న సందర్భంలో పోల్ పెట్టిన తర్వాత దాదాపుగా 81% మనం చూసాం. ఆ తర్వాత 80% వచ్చింది. టోటల్గా 80-20. నేను 80% గురించి మాట్లాడాను, ప్రజలు కూడా 80% చెప్పారంటూ కూడా తన పోల్లో చూపించాడు ఎలాన్ మస్క్. ఈ నేపథ్యంలోనే ఇదిగో ఇంకొక 3-2-1 అంట. ఆ 1 అన్న తర్వాత ఆయన కొత్త పార్టీ ఏంటో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఎలాన్ మస్క్. తన కొత్త పార్టీ పేరును ట్వీట్ చేశాడు. జస్ట్ ది అమెరికా పార్టీ. ది అమెరికా పార్టీ అనే పేరుతో కొత్త పార్టీ పేరుని ప్రకటించాడు ఎలాన్ మస్క్. అంటే అర్థం చేసుకోవచ్చు, అమెరికాలో కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ ఎక్స్లో పోల్ పెట్టాడు ప్రపంచ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పోల్కు అనుకూలంగా 80% ఓట్లు పోలయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరపున మస్క్ ప్రచారం చేశాడు. ట్రంప్ గెలుపులో సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడంటూ చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గెలిచిన తర్వాత ట్రంప్ కూడా ఎలాన్ మస్క్ అటువంటి కీరోలు ఇచ్చాడు, డోజ్ అప్పగించాడు. అయితే రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్లో ఇద్దరికి కూడా మనస్పర్ధలు వచ్చాయి. సాధారణంగా వీళ్ళకి సంబంధించి బ్రొమాన్స్ అంటూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ బ్రొమాన్స్ ఉండేది, అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, ఆ బంధం తెగిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా ఉన్నది కేవలం శత్రుత్వం మాత్రమేనా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కొద్ది నెలల క్రితం వరకు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు, వీళ్ళ బంధాన్ని చూసి కుళ్ళుకునేవాళ్ళు. దాని గురించి అందరూ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలను విభేదించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఎలాన్ మస్క్. మరోవైపు ఎలాన్ మస్క్కు అండగా నిలిచింది రష్యా. మస్క్కు రష్యాలో ఆశ్రయం ఇస్తామంటూ రష్యా కామెంట్స్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. రాజకీయ శరణార్థిగా చోటు కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యాని వెనకాల ఉండి మస్క్ని నడిపిస్తోందా? మస్క్ కొట్టే ఆ దెబ్బ ఎలా ఉండబోతోంది? మరీ ముఖ్యంగా నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడిగా తన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎటువంటి ప్రణాళిక ఉండబోతోంది? ఒకసారి ఎలాన్ మస్క్ చేసిన ఆ ట్వీట్ చూద్దాం తన పార్టీకి సంబంధించి. ఇదిగో అదే ది అమెరికా పార్టీ. కొద్దిసేపటి క్రితం ఎలాన్ మస్క్ తన కొత్త పార్టీ పేరుని ప్రకటించాడంటే అర్థం చేసుకోవచ్చు. దీని వెనకాల ఉన్నది రష్యానా? సాధారణంగా చూస్తూ ఉంటాం, రాజకీయాల్లో శాశ్వత శత్రువు ఉండడు, శాశ్వత మిత్రుడు ఉండడు అని చెప్పి. ప్రస్తుతం అదే జరిగిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ది అమెరికా పార్టీ అంటూ తన కొత్త పార్టీ పేరుని ప్రకటించాడు ఎలాన్ మస్క్. ఇప్పటికే రిపబ్లికన్లు, డెమోక్రాట్లు విడిపోయారనే చెప్పుకోవాలి. అంటే అక్కడ ప్రజల్లో ఓటర్స్ ఆల్రెడీ సెపరేట్ అయిపోయారు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు మినహా ఇంకొక 2-3 పార్టీల పేర్లు వినిపిస్తాయి, పెద్దగా ఉన్నాయి, వినిపిస్తాయి అంతే, కానీ ఎక్కడ కనిపించవు. ఎలక్షన్స్లో అధ్యక్ష రేస్లో నిలబడేవి, పోటీలో కనిపించేవి అయితే రిపబ్లికన్లు లేకపోతే డెమోక్రాట్లు.
ఇప్పుడు మూడో పేరు వినిపిస్తోంది, అదే ఎలాన్ మస్క్ కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో మస్క్ కి సాధ్యమేనా? మస్క్ ని ఎదగనిస్తాయా? పోటీ చేసేందుకైనా కనీసం అడుగులు పెట్టనిస్తాయి రెండు పార్టీలు కలిపి? ఆసక్తికరంగా మారింది. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, అమెరికా రాజకీయాలని తెలుగు రాష్ట్రాలు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా అంటూ ఉంటారు, అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ వర్షన్ వినిపిస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో ఎలాన్ మస్క్ ది అమెరికా పార్టీ అనే కొత్త పార్టీ పెట్టాడు. సో తను దాంట్లో ముందుకు వెళ్ళడం సాధ్యమేనా? రిపబ్లికన్ డెమోక్రాట్లు ఎదగనిస్తారా తన్ని? సచిన్, బేసిక్ గా నిన్న రాత్రి నుంచి జరుగుతున్న అమెరికాలో పరిణామాలు, రాజకీయ పరిణామాలు చూస్తే ఇంత స్పీడ్ గా కూడా రాజకీయ మన ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే ఇతర స్టేట్లలో జరుగుతున్న దానికంటే కూడా చాలా వేగంగా అమెరికాలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ముందు రోజు ఎలాన్ మస్క్ ఒక తన ట్వీట్ లో అమెరికాలో ఒక కొత్త పార్టీ అవసరమా అని పెట్టిన నేపథ్యంలో 80% ఆఫ్ పబ్లిక్ అవసరం అన్నారు. తీరా చూస్తే ఈ రోజు సడన్ గా మస్క్ ద అమెరికన్ పార్టీ అని చెప్పి ఒక కొత్త పార్టీని కూడా ప్రకటించేశాడు. సో అంటే చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఇంత వేగంగా మార్పులు జరగడానికి అంటే ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, గౌరవం లేదు ఇంకోటి అనుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఎందుకు సడన్ గా విడిపోయారు, ఏం జరిగింది, ఎందుకు అంత వేగంగా కొత్త పార్టీని పెట్టాల్సిన పరిస్థితి మస్క్ ఎందుకు చేస్తున్నాడు, మస్క్ వెనకాల ఉన్నారా లేకపోతే ఇంకోరు ఉన్నారా? చూస్తుంటే ఒక్క రోజులో అమెరికన్ పార్టీ వ్యవస్థ మొత్తం కూడా అమెరికా కూడా ఒకసారిగా మారిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ పార్టీ ఎంతవరకు నిలదొక్కోగలదు అంటే అమెరికాలో ఉన్న రెండు పార్టీలు, రిపబ్లిక్ కావచ్చు, డెమోక్రాట్స్ కావచ్చు, ఈ రెండు పార్టీలదే మెయిన్ హవా నడుస్తుంటది ఇప్పుడు కూడా. చిన్న పబ్లిక్ కూడా కొన్ని రాష్ట్రాలు ఒకవైపు, కొన్ని రాష్ట్రాలు మరోవైపు పార్టీ వైపుగా డిసైడ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న ది అమెరికన్ పార్టీ ఏ విధంగా వీటిని ప్రభావితం చేయగలదు? నిజంగానే మస్క్ అంత స్టమినా ఉందా? నిజంగానే ఆ అమెరికా ప్రజలను మస్క్ ని ఎంకరేజ్ చేయగలుగుతారా? మస్క్ కావాలని కోరుకుంటున్నారా? అతను తన ప్రారంభించాడు తన పార్టీని. ఇది ప్రారంభంలోనే ఉందా? ఇది నిజంగానే బాలారిష్టాలు ఏమైనా ఎదుర్కోవాల్సి వస్తుందా? లేదు సక్సెస్ఫుల్ గా అతను పార్టీని లాంచ్ చేసి నెక్స్ట్ ఎన్నికలకి తాను సాయం సిద్ధం కాగలడా? ఈ లోపల మస్క్ ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ట్రంప్ అదే హెచ్చరిస్తున్నాడు, నిన్నేమి ఊరికి వదలట్లేదు, నేను అవసరమైతే రష్యాలో నీకు ఒక గదిని ఏర్పాటు చేస్తాను అని. సో ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఎంత సక్సెస్ అవుతుంది, మస్క్ ఎంతవరకు టార్గెట్ కాగలడు, ఎంతవరకు ఈ వ్యవహారాన్ని నడపగలడు, చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ. నిజంగానే మస్క్ ఇది అంత దూరం పార్టీని నడిపే శక్తి మస్క్ సామర్థ్యాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే రిపబ్లిక్ డెమోక్రాట్లు కొన్ని సంవత్సరాలుగా అమెరికా రాజకీయ చరిత్రలో, అమెరికా సామ్రాజ్యంలో అక్కడ వాళ్ళు ఫిక్స్డ్ అయిపోయిన పార్టీలు వాళ్ళు ఆ డిసైడ్ అయితే రోల్ జరుగుతుంది. ఇప్పుడున్న కొత్తగా పార్టీని పెట్టి నడపగలిగిన పరిస్థితి కావాలి అంటే ఇంకా ఇంకొక 2-3 సంవత్సరాలు ఆ పార్టీని ముందుకు తీసుకురావాలి. అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అమెరికా ప్రజల్ని తన వైపుకి తిప్పుకోగలగాలి. మస్క్ కి నిజంగా ఆ టాలెంట్ ఉందా? అంతవరకు చేయగలడా? అంటే అతను గోల్ ఏంటి? నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడు కావాలి. సరే, అమెరికా అధ్యక్షుడు కావాలి అనుకునే అంత శక్తి సామర్థ్యాలు నిజంగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ట్రంప్ ని అమెరికా అధ్యక్షుడంలో మస్క్ రోల్ గట్టిగా ఉంది. సో అటువంటిది కరెక్ట్ గా ఒక 1 year లోనే ఎందుకు వీళ్ళ మధ్య పరపచ్చాలు వచ్చాయి, ఏం జరిగింది అనేది కూడా పబ్లిక్ చాలా వరకు మనం కానీ చూస్తే నిన్నటి నుంచి కూడా గూగుల్స్ లో కావచ్చు, వీటన్నిటిలో కూడా అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే ఒక సర్చింగ్ ఎక్కువైపోయింది. అసలు ఏం జరుగుతోంది, అసలు అక్కడ రాస్తున్నాయి, అమెరికా న్యూస్ ఏం రాస్తుంది, న్యూయార్క్ టైమ్స్ ఏం రాస్తుంది, వీటి మీదనే ఇన్సైడ్ ఏం జరిగింది అని తెలుసుకునే ఒక ఎక్కువ ఆతృత ప్రతి ఒక్కట్లో వచ్చింది. అంటే అమెరికాలో ఏం జరుగుతుంది అనే ఒక అంశం వస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా దాని మీద కొంత దృష్టి పెడతాయి, అక్కడ ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని. సో పర్టికులర్ గా
మన ఇండియన్స్ సంబంధించి మన ఆంధ్రలో సంబంధించి కూడా చాలా ఎక్కువగా దాని మీద ఫోకస్ ఉంటుంది. సో మస్క్ ఏ విధంగా దాన్ని సెట్ చేసుకోగలడు, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళడు, కొన్ని ప్రకటన లేదు పార్టీ ప్రకటించేశాడు, ఓకే డన్, అంతటితో అవుతుందా, లేదు ఫర్దర్ గా దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ సెటప్ ఉందా, దీని వెనకాల కొన్ని శక్తులు ఏమన్నా కలుస్తున్నాయా, మిగతా చిన్న చిన్న పార్టీ లీడర్స్ అక్కడున్న క్యాడర్స్ వీటన్నిటిని ఏకతాటి మీద తీసుకుని రాగాలట. ఇవన్నీ కూడా చాలా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి. ఇప్పుడు పార్టీని ప్రకటించడం పెద్ద ఇష్యూ కాదు, ఫర్దర్ గా దాన్ని ఈ రెండు పార్టీలను కాదని మూడో శక్తిగా ఎదిగించాలి. అటువంటి శక్తి మస్క్ చేయగలడా, ఎంతకాలంలో తను అనుకున్న రీచ్ కాగలడు అనే అంశాలు కొంతకాలమే నిర్ణయించాలి. బట్ అది ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఇప్పుడు మస్క్ స్టెప్స్, ఆ అడుగులు ఏ విధంగా ముందుకు వేస్తాడు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది సచిన్. కానీ ఇప్పటికీ రాజకీయంగా చూసుకున్న సందర్భంలో ట్రంప్కి ఒక అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డోజ్ని తనకి ఇచ్చాడు, ఆ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి ఇచ్చిన రోజుల వ్యవధిలోనే బయటకు వచ్చేసాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నెలల వ్యవధిలోనే బయటకు వచ్చేసాడు డోజ్ నుంచి. సో దీన్ని బూచిగా చూపించి రిపబ్లికన్లు ఒక నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒక చిన్న కార్యక్రమాన్నో లేకపోతే ఒక చిన్న ప్రోగ్రామ్లోనే రన్ చేయలేని వ్యక్తి అమెరికా అధ్యక్షుల్లో ఎలా నిలవగలడని చెప్పి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ట్రంప్ విభేదాలకు సంబంధించి రిపబ్లికన్లే కాదు, ఇన్ఫాక్ట్ డెమోక్రాట్లు కూడా కార్నర్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ట్రంప్ ని తీసుకొచ్చాడు కాబట్టి. యా డెఫినెట్ గా కదా, ఖచ్చితంగా. అంటే ఏంటి అనే దాని మీద కూడా చూడాలి. ఓకే, ట్రంప్ వ్యవహార శైలి పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు ఒకసారి, తర్వాత మళ్ళీ ఓడగొట్టారు, మళ్ళీ యాక్సెప్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు గెలిపించారు. గెలిపించిన తర్వాత మళ్ళీ అతని యాటిట్యూడ్ లో ఎటువంటి ప్రాబ్లం, ఆ యాటిట్యూడ్ ను చూస్తున్నారు, వెంటనే అక్కడ కొంత నిరసనలు వస్తున్న పరిస్థితి ఉంది. సో అదే టైంలో మస్క్ నాకు హెల్ప్ చేశాడని మస్క్ కి పెత్తనం ఇచ్చే ప్రయత్నం చేశారు, బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. సో వీళ్ళ మధ్య ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనే ఒక పక్కన మస్క్ నిజంగానే అక్కడ ఉన్న పబ్లిక్ తో ఏ విధంగా ఒక గతంలో మనం చూస్తాం, ఒక కెనడీ ఇట్లాంటి వ్యక్తులు పెద్ద పెద్ద సీనియర్ కెనడీ కావచ్చు, జూనియర్ కెనడీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక చరిత్ర సృష్టించారు, అక్కడ ఒక సిస్టాన్ని కలిగించిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అది చేయగలరా లేదా అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు వర్కౌట్ కాదు అనే అంశాలని చూడాలి. ఈ సిచ్యువేషన్స్ లో మస్క్ రోల్ ఏంటి అనే దాని మీద మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ రోల్ ఎంతవరకు ఉంది అనేది డెఫినెట్ గా మనం అర్థం చేసుకోవాలి. సో అటువంటి సిచ్యువేషన్ ని మనం మస్క్ అమెరికన్ ప్రజలకి ముందు నిలబెట్టగలడా, అమెరికా ప్రజల ఆశని లేదు ఆకాంక్షని 80% ఓటర్లు ఓకే పార్టీ అవసరం అని అన్నారు, కానీ అది మస్కే ఎందుకు కావాలి, లేదు వేరే పార్టీ కావచ్చు, నిజంగానే మస్క్ అన్నట్టు తను కోరుకుంటున్నారు అనుకుని తన పార్టీ ప్రారంభిస్తుంటే దాన్ని ఎంత ఎలక్షన్స్ లో అతను ఏ విధంగా స్టెప్స్ వేయగలడు, ఎంతవరకు రీచ్ కాగలడు అనేది చూడాలి. ఫర్దర్ గా ఇక మాస్క్ వేసే ప్రతి అడుగు మీద అక్కడ ఉన్న పబ్లిక్ ప్రపంచం మొత్తం అతని వైపు చూడబోతోంది, మరోవైపు అమెరికా ప్రజలు కీన్ గా అబ్జర్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మస్క్ మీద ఎటువంటి అడుగులు ముందుకు వేస్తాడు అనేది మనం చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ కొత్త పార్టీ కనుక పెడితే ఎలాన్ మస్క్కి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఇవి పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యంలో కొత్త పార్టీ పెట్టడం ఆషామాస్య వ్యవహారం కాదు, పార్టీ పెట్టినా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అది కూడా ఆషామాస్య వ్యవహారం కాదు. అందులోనూ దిగ్గజాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. అక్కడ డెమోక్రాట్ల విషయంలో కావచ్చు, రిపబ్లికన్ల విషయంలో కావచ్చు. మీరు గుర్తుంటే డెమోక్రాట్లకు సంబంధించి కమలా హ్యారిస్ లాంటి వాళ్ళు అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ బరాక్ ఒబామా లాంటి వాళ్ళు వచ్చి క్యాంపెయినింగ్ చేశారు. అయినప్పటికీ ట్రంప్ని ఎదుర్కొనే సందర్భంలో కూడా డెమోక్రాట్లు ఫెయిల్ అయిపోయారు, అంటే ఎన్నికల ఓటమిని చవిచూశారు. ఆ డిఫరెన్స్ మనం క్లియర్గా చూసాం. అట్ ద సేమ్ టైం ఇటు రిపబ్లిక్ నుంచి మాట్లాడుకున్న సందర్భంలో ట్రంప్ కావచ్చు, లేకపోతే ట్రంప్కి మద్దతు వాళ్ళు కావచ్చు, ఇలా ఈ సబ్జెక్ట్ మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరినీ తట్టుకొని ఇంకొక కొత్త పార్టీతో ఎలాన్ మస్క్ రావడం అనేది ఇది సవాళ్లతో కూడుకున్న అంశం. ఇంకా ఆయనకున్న సవాళ్ళు ఏంటి? ఒకసారి ఆ విజువల్స్ చూడండి మీరు. ఆ విజువల్స్ చూస్తే ఇంతవరకు కూడా బహుశా ట్రంప్
ట్రంప్తో ఎలాన్ మస్క్ ఇంతవరకు ప్రయాణం చేశాడు కదా, ఆ ప్రయాణించిన ఆ జర్నీలో తాను గ్యారంటీగా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. రిమెంబర్, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 2500 కోట్ల ఖర్చు పెట్టి ట్రంప్కి మద్దతుగా ఎలక్షన్స్ నిలిచాడు. ఈ నేపథ్యంలో మొట్టమొదటిగా వచ్చేది ఓటింగ్ పత్రాలకు సంబంధించి అక్కడ స్థానాన్ని సంపాదించడం. ఎందుకంటే అమెరికాలో ప్రతి రాష్ట్రానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. దాంతోపాటు ఓటింగ్ బులెటిన్లో చోటు దక్కాలంటే అక్కడ సంతకాలు కావాల్సి ఉంటుంది, కొన్ని వేలాది సంతకాలు కావాల్సి ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్ని లేకపోతే కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని పేపర్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటికి తగినట్టు నిబంధనలు పాటించాలి. ప్రతి రాష్ట్రానికి వేరువేరుగా జరగాలి. దీంతోపాటు ఆ టైం కావచ్చు, లేకపోతే ధనం కావచ్చు, ఇలా అనేకమైన ఇష్యూస్ ఉంటాయి. దీంతోపాటు ఖర్చుల విషయంలో విపరీతమైన ఖర్చు ఉంటుంది. రిమెంబర్, డెమోక్రాట్లకు కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, వాళ్ళు డొనేషన్స్గా మనం మాట్లాడుకుంటాం కదా, వాళ్ళకు వచ్చేవి. సో అలా ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎవరిస్తారు? అఫ్ కోర్స్ ప్రపంచ కుబేరుడే, బట్ ఎలక్షన్స్ అంటే మాత్రం ఆషామాషి వ్యవహారం కాదు. ఏ పార్టీకైనా ఫండ్ కావాల్సిందే, డొనేషన్స్ లేకపోతే ఫండ్ కావాల్సిందే కదా. సో ఎలాన్ మస్క్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే ఒక పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అన్ని రాష్ట్రాల్లో కార్యాలయాలు పెట్టాలి, ఆఫీసులు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు సిబ్బందిని, వందలాది మంది సిబ్బందిని ఇక్కడ నియమించుకోవాలి. దీంతోపాటు క్యాంపెయినింగ్ చేసుకోవాలి, మీడియా క్యాంపెయినింగ్ మీడియా మేనేజ్మెంట్ ఉండాలి, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఉండాలి. అఫ్కోర్స్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే ఎక్స్ ఉంది, చెల్లిపోతుంది అనుకోవచ్చు. బట్ దీనికి కాంపిటేటివ్గా ట్రూత్ అని తీసుకొచ్చాడు ట్రంప్. సో అది కంటిన్యూ అవుతుంది అమెరికాలో. బట్ మనకు అంతగా ఉండకపోవచ్చు, బట్ అమెరికాలో ఇంపాక్ట్ అయితే ఉంటుందిగా. సో సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కావచ్చు, దాంతోపాటు మీడియా మేనేజ్మెంట్ కావచ్చు, దాంతోపాటు క్యాంపెయినింగ్ సంబంధించి వీటిని మేనేజ్ చేయడం అనేది సవాళ్ళతో కూడుకున్న పని అక్కడ. దాంతోపాటు వేరే పార్టీలతో పోటీ చేసే స్థాయికి చేరాలి. ఫస్ట్ క్యాండిడేట్స్ని ఎంచుకోవాలి. ఎక్కడి నుంచి వస్తారు? కేవలం మస్క్ మొహం చూసి వచ్చేస్తారా? కాదు. ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత విధి విధానాలను రూపొందించాలి. అమెరికాలో ఉన్న సమస్యలని అక్కడ లేవనెత్తాలి. అమెరికాలో సమస్యలకు తాను చెప్పే పరిష్కారం ఏంటో చెప్పాలి. దాంతోపాటు తాను ఏం చేయబోతున్నాడో చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రీ ఫేస్ అంటూ ఉంటారు కదా, నేనేం చేయబోతున్నానో ఇది అని చెప్పి మనం సాధారణంగా మన మేనిఫెస్టో లాంటిది, అలాంటిది ప్రజల ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఉంటూ ఉంటాయి. దాంతోపాటు తను ఎందుకు పార్టీ పెడుతున్నాడు చెప్పాలి. ఇది కేవలం ట్రంప్ మీద కోపంతో పార్టీ పెట్టేస్తే అయిపోదు కదా, ఇది అంతే కదా. సో అటువంటి నేపథ్యంలో తన పార్టీ ఎందుకు పెడుతున్నాడు? ట్రంప్ మీద కోపంతోనే పెడుతున్నాడా? ట్రంప్తో కోపంతో కాకుండా ఎస్ అమెరికాలకు ఇన్ఫ్యాక్ట్ అమెరికన్లకు నేను మేలు చేయబోతున్నానంటూ చెప్పబోతున్నాడా? చెప్పే కోణంలో ఈ అన్ని అంశాలని పూర్తిగా విశదీకరించాలి. ఆ తర్వాత డబ్బు, మరి ముఖ్యంగా నెట్వర్కింగ్. డబ్బు ఉంటే సరిపోదు, నెట్వర్కింగ్ అనేది ఉండాలి. ఇప్పటికే అమెరికన్లు, రిపబ్లికన్లు, డెమోక్రాట్లు పూర్తిగా ఆక్యుపై చేశారని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ చిన్న చితక పార్టీలు ఇంకొక 2-3 ఉన్నాయి. ఆ పార్టీల పేరు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గ్రీన్ పార్టీ అని ఉంటుంది, ది గ్రీన్ పార్టీ అని చెప్పి, ఆ తర్వాత లిబర్టేరియన్స్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ పార్టీ అని ఉంటుంది, నేషనల్ లా పార్టీ, ఇలా అనేక పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. సో వీటన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళి నిలబడ్డం అదంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే తన పార్టీ సిద్ధాంతం ఎంతో చెప్పుకోవాలి. దీంతోపాటు డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు బదులు ఇన్ఫ్యాక్ట్ డెమోక్రాట్లు కావచ్చు, రిపబ్లికన్లకు తాను ఎందుకు ప్రత్యామ్నాయమో ప్రజల్ని కన్విన్స్ చేయాలి. దాంతోపాటు తన లక్ష్యం ఏంటి, తన ఓటర్లు ఎవరు, తన ఓటర్ల లక్ష్యం ఏంటి, అట్ ద సేమ్ టైం దాంట్లో ఎవరు ఉంటారు, మహిళలు ఉంటారా, పెద్దవాళ్ళు ఉంటారా, దాంతోపాటు యువత ఉంటుందా, వ్యాపారవేత్తలు ఉంటారా, దాంతోపాటు ఇంకా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారా, ఎవరు తన టార్గెట్, ఇవన్నీ కూడా తన సిద్ధాంతంలో మెన్షన్ చేస్తుండాలి. ఇవన్నిటితో పాటు ఒక డైరెక్షన్, ప్రాపర్ డైరెక్షన్ అనేది ఇవ్వాలి. ఇలా అనేకమైన అంశాలు ఉంటాయి. సో మస్క్కి ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు, కత్తి మీద సవాల్తో కూడుకున్న పని. దట్టు ట్రంప్ లాంటి వ్యక్తితో పోటీ పడుతున్నాడు, అట్ ద సేమ్ టైం అక్కడ డెమోక్రాట్లకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ మస్క్ కనుక పార్టీ పెడితే అది ఎవరికి కలిసి వచ్చే అంశం? ట్రంప్ ఓట్లు చీల్చే అవకాశం ఉందా? అంటే రిపబ్లికన్ ఓట్లు చీల్చే అవకాశం ఉందా? డెమోక్రాట్లకు దెబ్బపడే అవకాశం ఉందా? ట్రంప్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? ఇంట్రెస్టింగ్. తెలుగు ప్రేక్షకులు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మంచి అనాలిసిస్ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే అదే ఒక ముక్కలో అమెరికా రాజకీయాలను కూడా చెప్పేసే ప్రయత్నం చేయగల సత్తా మన తెలుగు వాళ్ళకు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో నేను అదే ప్రశ్నను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ట్రంప్ మీద కోపంతో ఎలాన్ మస్క్ ది అమెరికా పార్టీ పెట్టాడా, లేకపోతే అమెరికా ప్రజలకు న్యాయం చేసేందుకు ఆ పార్టీ పెట్టాడా? పెడితే తన ముందుకు వెళ్ళగలడా? మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ ఎవరైనా చదివా ఉంటే కనుక వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. ఒకసారి మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.